శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, రేపు అనేది ముగిసే సమయానికి నీ బాబా నీకొక గొప్ప సందేశాన్ని అందించబోతూ ఉన్నారమ్మా. ఒక గొప్ప అదృష్టాన్ని నీ చెంత చేర్చబోతూ ఉన్నారు. ఒక శుభవార్తను స్వయంగా నేనే తీసుకొస్తూ ఉన్నాను. ఈ సందేశం నీ కంట పడ్డ వెంటనే విను. ఎందుకంటే నీ తండ్రి కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశం చెబుతున్నారు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు రేపు మీరు నిద్ర లేచినప్పటి నుండి రేపు ముగిసే సమయానికి ఒక గొప్ప శుభవార్తను మీరు వినేలా బాబా గారు ఆశీర్వదించబోతూ ఉన్నారట. ఆ తండ్రి ఒక గొప్ప శుభవార్తను తన బిడ్డలకు చేరవేయబోతూ ఉన్నారట. మరి ఆ గొప్ప అదృష్టం ఏంటి? మనం ఎదురు చూసేటువంటి ఆ శుభవార్త ఏమిటి? ఎవరు ఏ కోరికను బాబా గారికి విన్నవించుకొని ఆ కోరిక నెరవేరాలని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి కోరిక ఏమైనా నెరవేరబోతూ ఉందా? అసలు బాబా గారు చెప్పేటువంటి శుభవార్త ఏమిటని ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా అండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ తండ్రి ఏం చెప్పబోతూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఈ సందేశం నీ కోసమే తెచ్చాను. వెంటనే నీ తండ్రి వాక్కు విను తల్లి. రేపు ముగిసే సమయానికి ఒక గొప్ప శుభవార్తను నీకు చేరవేస్తాను. బిడ్డ, ఎందుకంతలా కుమిలిపోతూ ఉన్నావు తల్లి? లోకం నిన్ను అర్థం చేసుకోలేదని, నీ వారు నిన్ను వెలివేశారని, నువ్వు ఒంటరివానివని ఎందుకు భావిస్తూ ఉన్నావు? నీవు పెడుతున్న ప్రతి కన్నీటి చుక్క నా పాదాల చెంతకు చేరుతుంది. నీ హృదయ లోతుల్లో దాగి ఉన్న ఆవేదన నాకు వినబడదు అనుకుంటున్నావా తల్లి? బిడ్డ, నీవు పడే తపన, నీవు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి. కానీ గుర్తించుకో, బంగారం అగ్నిలో కాలితేనే దానికి నికార్సైన మెరుపు వస్తుంది. నీవు కూడా ఇప్పుడు అటువంటి పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటూ ఉన్నావు తల్లి. బిడ్డ, ఇది నిన్ను నాశనం చేయడానికి ఏమాత్రం కాదమ్మా. నా బిడ్డని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నీ బాబా నీ కోసం వేసిన ఒక ప్రణాళిక మాత్రమే ఇది. చూస్తూ ఉండు తల్లి. రేపు అనేది ముగిసే సమయానికి నువ్వు ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్తను నీ చెవిన పడేలా చేస్తాను. నువ్వు ఎదురు చూస్తున్న ఆ ఒక్క శుభవార్త నీ చెవిన తప్పకుండా చేరుతుంది. అది కూడా నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావచ్చు, లేదా నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కలిగే ఉపశమనం కావచ్చు, లేదంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే సానుకూల స్పందన కూడా కావచ్చు. బిడ్డ, ఏది ఏమైనా సరే రేపు ముగిసే సమయంలోపు నీ మనసు గంతులేసే వార్త ఒకటి నీ దగ్గరకు చేరుతుంది. నీ తండ్రి ఈ షిరిడీ పీఠం మీద కూర్చొని నీకు మాట ఇస్తూ ఉన్నారు. బిడ్డ, నా మాట పొల్లుపోదు. కాలం నా అధీనం. నీ కర్మ నా విచక్షణ. నీవు చేసిన పుణ్యం ఫలించే సమయం ఆసన్నమైంది తల్లి. బిడ్డ, సందేహం అనేది ఒక చీకటి గది లాంటిదమ్మా. అక్కడ వెలుగు ఉండదు, భక్తి నిలవదు. ఈ మాట నేను నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నువ్వు నన్ను నమ్మావు అని పైకి చెబుతున్నావు బిడ్డ, కానీ నీ లోపల ఏదో తెలియని భయం నిన్ను వెంటాడుతూ ఉంది. బాబా నిజంగా నాకు సహాయం చేస్తారా? నా కష్టాలు తీరుతాయా అని నీ మనసు ప్రశ్నిస్తోంది. ఆ భయాన్ని నా పాదాల దగ్గర వదిలే.
నీవు శరణాగతి చెందితే నీ భారమంతా నాది. నీ సంసార సాగరాన్ని దాటించే బాధ్యత నాది. నీవు ఏకాగ్రతతో నా నామాన్ని స్మరించు బిడ్డ. రేపు ముగిసే సమయానికి నీ బాబా నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు తల్లి. నీవు ఆనందంతో సాయి అని ఒక్కసారి పిలిస్తే చాలు, లేక బాబా నా కోరికలన్నీ నెరవేరుస్తారు అని మనసారా నమ్మితే చాలు. ఇవి మాత్రం చాలు తల్లి. నాకు నిన్ను అష్ట కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. నువ్వు ఏది కోరితే అది నీ చెంతకు చేరుస్తాను. చూడమ్మా, నీవు ఆనందంతో సాయి అని పిలిచేలా నేను చేస్తాను. ఒక్క అడుగు నా వైపు వేయి. నిన్ను చేరే వరకు ఈ తండ్రి నీ దగ్గరకు నడిచొస్తారు బిడ్డ. సాయిని మొక్కుబడిగా పూజించడం కాదు, పూర్తి విశ్వాసంతో పూజించు. నువ్వు కోరిన కోరికలను నెరవేర్చుకో. అర్థమవుతుందా? ఇది ఈ తండ్రి వాక్కమ్మ. ఈ మాటలే నీకు ఆశీస్సులు బిడ్డ. నీవు ఎప్పటికీ ఒంటరివి కావు. నీ నీడలా నేను నీ వెంటే ఉంటాను. నీవు అనుకుంటున్నావు తల్లి, నేను ఎన్నో తప్పులు చేశాను కదా బాబా, మరి నాకు ఈ శుభవార్త ఎలా అందుతుంది అని. బిడ్డ, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ కంటి నీరు నీ పాపాలను కడిగేసింది. నా దృష్టిలో నీవు పసిబిడ్డవు తల్లి. తన బిడ్డ తప్పు చేసినా తనకు మంచి ఏదో చెప్పి తన తల్లి తన బిడ్డను ఎలా క్షమిస్తుందో అదేవిధంగా నేను నిన్ను క్షమించాను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, దానికి పశ్చాత్తాపాన్ని అనుభవించావు. అంతకు మించిన శిక్ష మరి ఏదీ లేదు తల్లి. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను. నిన్ను నీ తల్లి వలె నేను దగ్గరికి తీసుకుంటానమ్మా. నీ తండ్రి వలె ఏది మంచో ఏది చెడో చెప్పి నీకు దిశానిర్దేశం చేస్తాను. నువ్వు కోరిన ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను బిడ్డ. ముందే చెప్పాను కదా, ఇది నీ బాబా వాక్కు. తప్పకుండా నా తల్లి ఏది కోరితే అది నేను అందించబోతూ ఉన్నాను. రేపు జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండు. తప్పకుండా నువ్వు ఆనందించే, సంతోషించే, ఎగిరి గంతేసే ఒక శుభవార్త నిన్ను చేరుతుంది. అయితే తల్లి, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా విశ్వసిస్తావో, నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటావో, అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుందని గుర్తుపెట్టుకో. శ్రద్ధ సబూరితో ఉండు. నీ తండ్రిపై విశ్వాసంతో ఉండు. నా తల్లికి నేను ఏది ప్రసాదించాలో, నా బిడ్డకు ఏది ప్రసాదిస్తే తను సంతోషంగా ఉంటాడో అవన్నీ మీ చెంతకు చేరుతాయి. ఇకనైనా ధైర్యంగా ఉండు. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నోసార్లు ఎన్నో కోరికలు తనని కోరుతూ ఉన్న అవి తీరడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో ఒక కారణం చెప్పారు. తల్లి, ఈ అనుమానం ఉందనేది చూసావు, అది ఒక చీకటి గది లాంటిదమ్మా. నువ్వు కోరినవన్నీ నేను నీకు అందించినా సరే అవి నీకు కనిపించవు. మరి చీకట్లో నేను ఏది ప్రసాదించానో, నీ దగ్గరకు ఏది చేరిందో నీకెలా తెలుస్తుంది? అందుకే ఆ అనుమానం అనే చీకటి నుంచి బయటకు వచ్చి చూడు. నీవు అడిగిన ప్రతిదీ ఈ తండ్రి నీకు ప్రసాదించున్నారు తల్లి. నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నీ బాబా చెప్పిన మాట ప్రకారం ఈ షిరిడి, ఈ సింహాసనం నుండి నీ బాబా నీకు మాట ఇస్తూ ఉన్నాడు బిడ్డ. రేపు ఒక శుభవార్త తప్పకుండా నిన్ను చేరుతుంది. నువ్వు ఎగిరి గంతేసేటువంటి శుభవార్త అది. ఎంతో నమ్మకంతో ఎదురు చూడు. నీ బాబాకి ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు. రేపు ముగిసే సమయానికి ఆ శుభవార్తను నీ చెంతకు చేరవేస్తానమ్మా అని తన బిడ్డలకు బాబాగారి సందేశం రూపంలో చెప్పుకొచ్చారండి. బాబాగారు చెప్పినట్టు మనం ముందే అనుకున్నాం కదండి, ఆ అనుమానం అనేది ఏదైతే ఉందో అది ఒక చీకటి గది లాంటిది. దాంట్లో బాబాగారు మనకి ఏది ప్రసాదించినా సరే మనం చూడలేం, కనిపించు, అన్నీ మన చుట్టూనే ఉంటాయి.
బాబాగారు నాకు ఇంకా ఏది ఇవ్వలేదని అనుకుంటూనే ఉంటాం. కానీ అనుమానం అనే ఆ చీకటి నుంచి, లేదంటే సందేహం అనేటువంటి ఆ చీకటి నుంచి మనం ఏ రోజైతే బయటకు వస్తామో ఆశ్చర్యపోతామండి. మనకు కావాల్సినవన్నీ మన చుట్టూనే ఉంటాయి. ఆ తండ్రి అన్నీ సమకూర్చుంటారు మనకు. మనం ఎప్పుడెప్పుడు ఏదైతే అడిగామో, మనం అడిగినవి, అడగనివి అన్నీ కూడా మనకు ఏవైతే అవసరమో, తన బిడ్డలకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఆ తండ్రి మన చుట్టూనే అమర్చుంటారు. అవి ఎప్పుడు కనిపిస్తాయంటే ఈ సందేహం. బాబాగారు చెప్పారు కదా, నేను ఎన్నో కోరికలు కోరాను బాబాగారిని, అవన్నీ తీరుస్తారా? నేను ఎన్నో పాపాలు చేసున్నాను, మరి తీరుస్తారా బాబాగారు అనే సందేహం వద్దు. ఆ సందేహం అనేదే చీకటి. దాంట్లో నుంచి బయటకు రండి. నువ్వు పశ్చాత్తాపపడ్డావు కదా, బాబా నా వల్ల పొరపాటు జరిగిపోయిందని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా, అంతకు మించిన శిక్ష లేదు. ఎప్పుడో నేను క్షమించేశాను. ఒకవేళ నీ కర్మలు పూర్తి కాకపోతే దానికి తగ్గ శిక్షను వేసి నిన్ను దాని నుంచి విముక్తిని పొందించి నీ కోరికలు నెరవేరుస్తాను. అంతేకాని నా బిడ్డలను ఏ రోజు నేను ఒంటరిగా వదిలేయను బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. ఆశగా ఎదురు చూడండి. బాబాగారికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతి బిడ్డ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు కోరినటువంటి గొప్ప శుభవార్తను రేపు బాబాగారు మీకు అందించబోతూ ఉన్నారు. ఆ శుభవార్త ప్రతి బిడ్డను చేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.